హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎలాంటి పిండి వాడకుండా కేవలం బిస్కెట్స్తో కేక్ తయారు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉంది. మీరు ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుండి వచ్చాక ఇలా వాళ్ళకి 10 మినిట్స్లో మీరు కేక్ తయారు చేసి పెట్టొచ్చు. చేయడం చాలా ఈజీ. ప్రిపరేషన్ కూడా మనకు ఎక్కువ టైం తీసుకోదండి. పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యేలోపు మనం కేక్ రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది. టేస్టీ కూడా ఉందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చిన్న పదార్థాలండి. 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. డార్క్ ఫ్యాంటసీ క్రీమ్ బిస్కెట్స్ అండి. వీటిని చిన్న పీసెస్గా చేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఈ విధంగా అన్ని బిస్కెట్స్ని పీసెస్లా చేసేసుకోవాలి. చూడండి, నేను మిక్సీ పట్టేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలండి. తర్వాత పావు స్పూన్ కుకింగ్ సోడా వేయాలండి, బేకింగ్ సోడా. 1 కప్పు పాలు, 1 కప్పు మిల్క్ తీసుకున్నాను. దీన్ని బాగా కలపాలి. ఒకేసారి ఎక్కువ పాలు తీసుకోవద్దు. అవసరం అనిపిస్తే మళ్ళీ కొన్ని కలుపుకోవాలి. చూడండి, కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కొన్ని పాలు తీసుకుంటున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్కి ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇందులో ఏదైనా మైదా కానీ గోధుమ పిండి కానీ మనం స్ప్రెడ్ చేయాలి. నేను గోధుమ పిండి వేసాను. ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. కేక్ మిశ్రమాన్ని అందులో వేయాలండి. ఈ విధంగా వేసి 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక గిన్నెని పెట్టేయాలి. అది బాగా వేడయ్యాక అందులో మనం కేక్ మిశ్రమం ఉన్న బౌల్ అందులో పెట్టాలి. ఓన్లీ సిమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మనకు 15 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుంది. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా వచ్చింది. చూడండి, చాలా సాఫ్ట్గా ఉందండి. ఇది కేక్ కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఈ విధంగా చాకుతో అనేసి ఒక ప్లేట్లో మనం ఇలా తీసుకోవాలి. ప్లేట్ బౌలింగ్ చేసి ఇలా అంటే ఈజీగా మనకు కేక్ వచ్చేస్తుంది. నేను తిప్పట్లేదండి, కేక్ని అలాగే కట్ చేస్తున్నాను. చూడండి, చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా కేక్ రెడీ అయిపోయింది. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.